నెల్లూరు జిల్లా సంఘంలో బలిజ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు పోకుల రవికుమార్, ప్రధాన కార్యదర్శి కంతం సుబ్బారావు బలిజ కులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరులో జనవరి 4వ తేదీన బలిజ విద్యార్థులను సన్మానించి ఆర్థిక పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పోకుల రవికుమార్ మాట్లాడుతూ, నెల్లూరు నగరంలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం సమీపంలో ఉన్న బలిజ కాపు భవన్లో సభ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి లక్ష్మీకాంతం విశిష్ట అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రతిభా పురస్కారాలకు 10వ తరగతిలో 575 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు, ఇంటర్మీడియట్లో 970 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచి వారి ఉన్నత చదువులకు చిన్నపాటి తోడ్పాటు అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా ఫౌండేషన్ సభ్యులు చలపతి, తోట భాస్కర్, సురేంద్ర, సుధాకర్, మధుసూదన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. బలంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది, ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. మన ఇంజనీర్లు అవుతారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా, డాక్టర్స్ అవుతారా, ఇంకోటి అవుతారా, ఏదైనా సరే ముందు బాగా తయారంటే ఆ ఊరు పరిస్థితి మారిపోతుంది. కాబట్టి పొలిటికల్ అప్పటిదాకా మనం యూనిటీగా ఉండి, సరే ఈ ఏరియాలో ఒక రెడ్డి ఉన్నాను అనుకోండి, యూనిటీలో భేదాభిప్రాయాలు లేకపోతే చిన్న చిన్న క్లాషెస్ ఇగో ఫీల్ అయిందే. ప్రతిభావంతులైన విద్యార్థులకి వాళ్ళ విద్యాపరంగా వాళ్ళని ప్రోత్సహించేందుకు, వాళ్ళని మోటివేట్ చేసేందుకు పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రాము నిర్వహిస్తూ ఉన్నాం. జనవరి 4వ తారీఖు నెల్లూరు నగరంలోని ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గరలో ఉన్న బలిజ కాపు భవన్ నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. దీనికి విశిష్ట అతిథిగా శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మంత్రివర్యులు వారు హాజరవుతున్నారు. అలాగే గౌరవ అతిథులుగా తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీకాంతం గారు, బి లక్ష్మీకాంతం గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకి వాళ్ళ మార్కులు 575 మార్కులు 10th క్లాస్లో, 970 మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది.